హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ కవిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి శనగ గుగ్గీలు. పిల్లలు పెద్దలు ఎంతగానో ఇష్టపడే ఈ శనగ గుగ్గీలను టేస్టీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని 1 కప్పు శనగల్ని యాడ్ చేసుకోండి. ఈ శనగల్లో మట్టి పిల్లలు అలాంటివి లేకుండా ముందుగా ఏరుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ని యాడ్ చేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇవి శుభ్రంగా కడుక్కున్న తర్వాత శనగలు మునిగే వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒక 5 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. 5 గంటల తర్వాత ఇవి చక్కగా నానిపోయి ఉంటాయి. వీటిని మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడుక్కోండి. ఇప్పుడు వీటిని స్టవ్ పైన పెట్టుకొని శనగలు మునిగే వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఒకవేళ కుక్కర్లో యాడ్ చేసుకుంటే కుక్కర్లో ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. 5 మినిట్స్ తర్వాత వీటిని ఒకసారి చెక్ చేసుకుందాం. ఇవి నానబెట్టుకొని ఉడికించుకుంటున్నాం కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి. ఇవి ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక చిల్లుల బొట్టులోకి వాష్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఒక 3 ఎండుమిర్చిని విరిచి వేసుకోవాలి. వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో నలగొట్టుకున్న 10 వెల్లుల్లిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని కూడా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పొడవుగా చీల్చి పెట్టుకున్న ఒక 5-6 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. అలాగే ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను. వీటిని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి. ఇంగువ వేసుకోవడం వల్ల గుగ్గీల టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో స్పైసీ కోసం ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. కారం అనేది మనం పచ్చిమిర్చిని ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి కారం నేను ఒక 1 టేబుల్ స్పూన్ వరకే యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనకు సాల్ట్ అనేది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. శనగ గుగ్గీలు రెడీ అయిపోయాయి. చూశారు కదా, 5 నిమిషాలు ఎంత సింపుల్గా చేసేసుకున్నామో. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టపడే స్నాక్ ఐటమ్ ఇది. ఇందులో ఒక అరబద్ద నిమ్మరసాన్ని పిండుకోండి. చూశారు కదా, ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.